బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అండి సంధి గారు. గురువుగారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారికి తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది, ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువుగారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావనామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభావనామ సంవత్సరం. సో మీకు పరాభవం అంటే తెలుస్తూ ఉంటుంది. అవమానం, ఇన్సల్ట్ జరగటము, ఓడిపోవటం, అపజయము, ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో వాళ్ళని ధర్మబద్ధంగా నడవటానికి, వాళ్ళ కపటాలన్నీ బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభావం. ఎవరికి పరాభావం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదు. అందుకని ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది, లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. మరి మీన రాశికి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురువు గారు? చాలా నవ్వు మొహంతో, చాలా హంబుల్గా, స్పిరిచువల్గా మీరు అలా అడుగుతున్నారండి. మనం ఉదయం నుంచి రాశి ఫలాలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి రాశులు ఇది 12. జనరల్ గా 12 దగ్గర రాగానే మన ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోతాయి. కానీ ఈ మీనరాశి ఫిగర్లు ఇది చూస్తే అందరికి ఉత్సాహం వచ్చేసింది. దానికి సింబాలిక్ ఏంటంటే మీ యొక్క నవ్వు. ఓకే, ఆ స్పిరిచువల్ బ్లిస్ ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి మీనరాశి గురించి చూసుకునే ముందు ఒక్క చిన్న ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ అమ్మవారు, స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. బ్రహ్మ జ్ఞానం అనగానే అదేదో రకరకాలుగా ఊహించుకోకుండా సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా బ్లిస్ఫుల్ గా ఉండాలి. రెండోది, అలాంటి మనస్తత్వం కూడా మన దగ్గర ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటేనండి, మనం ఎప్పుడైతే మనకున్న ప్రతిదాన్ని హోలిస్టిక్ గా చూడటం నేర్చుకున్నామో, స్పిరిచువల్ గా చూడటం నేర్చుకున్నామో, పవిత్రంగా చూడటం నేర్చుకున్నామో, వచ్చేసింది ఆ ఫీలింగ్, ఆ బ్లిస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది రావాలి అంటే లక్ష్మీదేవి ఒక అనుగ్రహం ఉండాలంట. అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకని చాలా మంది హోమాలు చేస్తారు, మంత్రాలు చదువుతారు, అవి చేస్తారు, ఈ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఏదో సాధించాలి. అదేంటంటే బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వం ఎవరంటే లక్ష్మీదేవి ఒక కృప. ఆ లక్ష్మీదేవి కావాలి కాబట్టి మనకు ఋగ్వేదంలో శ్రీ సూక్తం పెట్టేశారు మంత్రం. ఆ మంత్ర రూపంలో అమ్మవారిని, ఆ శక్తిని పెట్టేశారు. అలా అమ్మవారి యొక్క కృప ఈ 2026 సంవత్సరంలో స్వర్ణలక్ష్మి యొక్క కృప మన అందరి మీద, మీనరాశి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అమ్మవారు మనకి ఫస్ట్ ఇవ్వాల్సింది బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మతత్వాన్ని. ఎప్పుడైతే ఇది ఇచ్చేస్తామో ఇమ్మీడియట్గా అమ్మవారికి మనకు రెండో లిస్ట్ పెట్టేస్తాం. ఏమంటే రాజ్యం దేహి. రాజ్యం దేహి అంటే ఇక్కడ మనకి ఒక అధికారం, ఒక పవర్, ఒక స్టేటస్, ఒక రిప్యుటేషన్, ఒక గౌరవం, మర్యాద. ఒక మాట చెబితే ఆ మాటకి కట్టుబడి కొన్ని వేల మంది ఫాలో అవ్వాలి. అలానే మనకనేది కీర్తి ప్రతిష్టలు ఉండాలి. ఇలా ఒక గొప్పతనాన్ని కావాల్సింది రాజ్యం దేహి. అధికారం కావాలి మనకి, అంటే కదండి ఒక పవర్, స్టేటస్ కావాలి. నెక్స్ట్ మనకి ధనం దేహి. ఎంత ధనం కావాలి లెక్కలేదు. ఇంటికి పోతే ఇంటి నిండా ధనం ఉండాలి. ఆఫీస్కి పోతే ఆఫీస్లో ధనం ఉండాలి. బ్యాంకులో ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లో ధనం ఉండాలి. మనం లెక్క వేసుకునే టైం లేదు, అది ఉండాలి అంతే. ధనం అయితే ఉంది, లెక్క పెట్టడానికి టైం లేదు. బ్యాగులు, పర్సులు ఎక్కడికి వెళ్ళిపోతారు అక్కడ. బంధువులు ఇంటికి వెళ్ళామా, మీతో పాటు వాళ్ళు కూడా ధనం నిండిపోవాల్సిందే. ఎందుకంటే అంత ఉండాలి. పొరపాటున వీళ్ళకి శత్రువులు ఎవరి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా, వాళ్ళ ఇల్లు కూడా ధనంతో నిండిపోవాల్సిందే. అలా వీళ్ళకి ధనం ఉండాలి. లాస్ట్లో సర్వ కామాంచ దేహిమే. ఈ రాశి వాళ్ళకి ఏదైనా కావాలి అని అనుకుంటే ఆ నెక్స్ట్ సెకండే అది వీళ్ళకి సిద్ధించాలి. ఎనీథింగ్ అనమాట. అలా అమ్మవారి, స్వర్ణలక్ష్మి అమ్మవారు, అమ్మవారి యొక్క 5
పరివార దేవతలను అంటారు. స్వర్ణ సూర్య, స్వర్ణ చంద్ర, స్వర్ణ అంగారక, స్వర్ణ బద అని చెప్పేసి రాహుకేతులు వీళ్ళంతా ఉంటారనమాట. వీళ్ళందరి కృప వల్ల వీళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఈ శ్రీ పరాభావ సంవత్సరంలో మీనరాశి వాళ్ళు అత్యంతంగా అద్భుతంగా చూసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ రాశి వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి. ఇందులో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు. మనం ఇందులో పేరు బలం ప్రకారం చూసుకుంటే ది, దు, షం, ఝా, జే, దే, చాచి అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ గా ఈ ఒక్క రాశికే ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11. అంటే ఎలా ఉంది, మెరిట్ లో ఉన్నారు. రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇష్టపడేవారు 7, అవమానం 2 ఉన్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఈ ఒక్క రాశి మీరు గమనించారా, రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది, ఆదాయం ఎక్కువగా ఈ ఒక్క రాశి వాళ్ళకే ఉంది 12 రాశులు. ఓహో ఎస్ గురువు గారు, అన్ని రాశులతో అసలు ఖర్చులు ఎక్కువగా ఉండటము, అవమానం చూడలు ఎక్కువగా ఉండటం, ఏదో ఇంబ్యాలెన్స్ గా ఉంది. ఇది ఒక్క మీనరాశి వారే వ్యయం తక్కువగా ఉంది, అవమానించే వారు తక్కువగా ఉన్నారు. గమనించారండి మీరు? సో ఇది మీనరాశి వాళ్ళ యూనిక్నెస్. 12 రాశులు మనం ఉదయం చూసుకుంటూ వచ్చాం కదండి, దీని యొక్క స్టాండర్డ్స్ ఇదనమాట. అందుకని ఎంత ఉత్సాహంగా ఉండగానే మనం లాస్ట్ రాశి కూడా ఇంకా హ్యాపీగా గురువు గారు ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. దట్ షోస్ లైక్ శకునం అంటారు చూసారా, మనం లాస్ట్ లో ఉన్నా గానీ ఉత్సాహంగా ఇంకా ఈ రాశి గురించి మాట్లాడుతున్నాం, అంతే ఎనర్జెటిక్ గా ఉన్నా. సో వీళ్ళకి ఇలాంటి మీనరాశి వాళ్ళకి ఈ ఒక్క మీనరాశే మిగతా 11 రాశులు వాళ్ళకి కంపాటిబిలిటీ ఉంటుందండి. ఈ రాశి వాళ్ళు ఎలాంటి రాశి వాళ్ళతో అయినా కానీ చక్కగా కలివిడిగా కలిసి ముందుకు వెళ్ళిపోతారు. మీనరాశి వాళ్ళు ఈ రాశికి ఉన్న యూనిక్నెస్ అది. ఎప్పుడు ఆ గురువు గారు ఎప్పుడండి మీనరాశిలో మీన లగ్నంలో ఎవరైనా ఉంటే వాళ్ళు పక్కన ఉన్నారనుకోండి, వాళ్ళ గొడవలు ఏముండో కూల్గా వెళ్ళిపోతుంటారు. దే ఆర్ విజ్డమ్ పీపుల్. ఫిష్ ఏమంటారు అంటే ఇటు అటు దూకేస్తుంది కదండి, వాళ్ళకి తెలుసు ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఓకే ఇక్కడ వివాదాలు వస్తున్నాయి మనం ఉండకూడదు, వెళ్ళిపోతారు. అది లైఫ్ లో మంచి పాయింట్. తర్వాత మనకి ప్లీజెంట్ గా చక్కగా బాగుంది వాతావరణం, వీళ్ళు వచ్చి కూర్చుంటారు. అందుకని గురువు వాళ్ళకి ఈ రాశికి అధిపతి అనమాట. డిప్లొమాటిక్ అంబాసిడర్స్ తెలుసు కదండి, ఇక్కడ నుంచి అక్కడ చేస్తూ ఉంటారు అనమాట. ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారు, ఈ రాశికి నేను లాస్ట్ టైం ఉగాది రాశి ఫలాలు చెప్తే ఎక్కడో చెప్పానండి ఒక చిన్న మాట, అది చాలా విపరీతంగా వైరల్ అయిపోయింది. దాదాపు 20 లక్షల వరకు 30 లక్షల వరకు చూసారు. అరౌండ్ 200K 300K వెళ్ళిపోయింది అది నాకు తెలిసి అప్పట్లో. ఆ తర్వాత బాగా వైరల్ అయింది ఆ వీడియో, ఆ రీల్ ఒకటి ఇన్స్టాలో. ఏం చెప్పానంటేనండి, ఇది బాహుబలి సినిమా అందరూ చూసుంటారు. ఆ బిగినింగ్ లో ఫస్ట్ పార్ట్ లో టైటిల్స్ పడేటప్పుడు ఒక సాంగ్ వస్తుందండి, జీవనది, మహానది, ప్రాణనది అని చెప్పేసి ఆ వాటర్ ఫాల్ పడుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ పాట ఎగ్జాక్ట్ గా ఈ రాశి వాళ్ళకి రాసిందే పాట. ఎవరైనా గనక ఉంటే అదొకసారి చూసుకోవాలి. అందులో ఒక మీనింగ్ ఉంటుంది, బండరాళ్లే అడ్డు వచ్చినా లోయలే ఎడ్డు వచ్చినా గానీ ఇది నిరంతరం పారుతూ ఉండే జీవనది అని. అలా మీనరాశి వారు కూడా ఉంటారు. ఇది చెప్పానండి, బాగా వైరల్ అయిపోయింది. ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుందా గురువు గారు? వాళ్ళ స్వభావం పుట్టి నుంచి లాస్ట్ వరకు అంతే. అందుకని చేసుకోండి, పై నుంచి నీళ్లు వాటర్ ఫాల్ పడినా ప్రవాహం ఆగదు, మళ్ళా పైకి లేసి వెళ్ళిపోతాం. దారిలో బండలు గుట్టలు వచ్చినా ఈటి దెబ్బకి అవి కరిగి గుండ్రంగా అయిపోవాల్సింది, వీళ్ళ ప్రవాహం ఆగదు. అది జీవనది మహానది అని బాహుబలిలో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. నేను జ్యోతిష్కుని కదండి, సినిమాలు చూసేటప్పుడు కూడా ఈ మైండ్ లో వస్తుంటే నాకు అంటే టూ మచ్ ఇన్ఫినిటీ విత్ శాస్త్రానికి అనుగుణంగా ఎక్కువ ఉంటాను కాబట్టి అలా కనెక్ట్ అయ్యారు. ఏదైనా మూవీ చూస్తున్నా గానీ నేను మా మిస్సెస్ ఏదైనా వచ్చినా గానీ నాకు ఆ జ్యోతిష్యం పాయింట్ ఆఫ్ లో చూస్తుంటాను. అందుకని అందరికి రాని నాకెందుకు వస్తుంది అంటే ఓకే ఇది జీవనది మహానది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళది కూడా వాటర్ నీటి తత్వానికి సంబంధించిన రాశి. మీన రాశి 2 చేపలు అంటే పైన ఒక ఫిష్ కింద ఒక ఫిష్ ఎక్కడ ఉంటుందంటే నీళ్ళల్లో ఉంటుంది. ఇది వాటర్ కి సంబంధించిన నాలెడ్జ్. వాటర్ ఏంటి అందులో బాహుబలి ఇంట్రడక్షన్ లో జీవనది గురించి మాట్లాడుతూ రాస్తూ ఉంటాడు అనమాట, ఎక్కడ ఆగదు ప్రవాహం అని. అలానే వీళ్ళు కూడా ఎక్కడ తగ్గేదేలే, బండరాళ్ళు వచ్చినా అలపాతాలు ఎందుకు లోయల్లో పడినా ప్రవాహం ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బాగుంటుంది. అందుకని ఈ మీనరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో చాలా టఫ్ అయిన ఇయర్ వాళ్ళకి, మోస్ట్ టఫెస్ట్ ఇయర్ అది.
ఎందుకంటే వాళ్ళకి ఏలినాటి శని పీక్లో ఉందన్నమాట, హైయెస్ట్ పీక్లో ఉందన్నమాట. లాస్ట్ 20-25 కాల్స్లో ఎక్కువగా నాకు కాల్స్ ఏమన్నా వస్తే ఈ మీనరాశి గురించే వచ్చాయి. రెండోది, ఈ మీనరాశిలో ఉన్న ఎన్ఆర్ఐలు కొంతమంది నాకు కొంత స్పాన్సర్షిప్ చేశారు, మనీ కూడా. లైవ్ వీడియోలు అవన్నీ చూసి అవన్నీ భార్య భర్తలు జాతకం చూపించుకున్నారు, వాళ్ళు కొంత బిజినెస్లు అన్ని చేశారు చక్కగా. ఆ బిజినెస్లో కొన్ని లాస్ వచ్చేసి తీసేశారు, ఆ టఫ్ టైంలో వచ్చారు. ఆ తర్వాత కొన్ని పూజలు పరిహారాలు అవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ డిస్కషన్లో మేము మీకు ఫైనాన్స్గా హెల్ప్ చేస్తామండి, మాకు హెల్ప్ చేయండి, ఇలా ప్రాబ్లం మీ మీద నమ్మకం ఉందంటే చాలా డబ్బులు స్పాన్సర్ చేశారు, కూర్చోబెట్టి అటు పురాణాల్లో ఏం చెప్పారు, తాంత్రాలికలో ఏం చెప్పారు, మన వేదాలలో ఏం చెప్పారు, జనవక్తంలో ఏం, జనాల నుంచి వచ్చిన కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, ఇవన్నీ తీసుకొని ఒక స్టడీ లాగా చేసి వాళ్ళకి దాదాపు 3 days 4 days 5 days పూజలన్నీ చేయించాం. చేయించిన తర్వాత 21 days ఒక ఫీడ్బ్యాక్, 31 days ఒక ఫీడ్బ్యాక్, చూడండి 71 days ఒక ఫీడ్బ్యాక్. అలా ఫీడ్బ్యాక్లు వచ్చేసి ఆ తర్వాత అయితే ఏమవుతుందంటే మీనరాశి ఒక చాప కిందకి ఒక చాప పైకి ఉంటుందండి. నాకు ఆ తత్వం ఎందుకని ఆ ఇన్సిడెంట్స్లో నాకు అర్థమైంది. వాళ్ళు ఏలినాటి శని బాధలో ఉండి కూడా చూడండి ఇలా ఫైనాన్స్ చేసి వాళ్ళు లాభపడ్డారు, అది ఓకే. ఆ యొక్క రీసెర్చ్లో నేను ఇన్వాల్వ్ అయి ఉండి వాళ్ళకి పూజ, ఆ జ్ఞానం నా దగ్గర ఉంది కదా. ఆ తర్వాత మీనరాశి వాళ్ళకి చాలా మందికి అదే స్టైల్లో పూజలు చేశాను నేను. చూడండి వాళ్ళు డౌన్లో ఉండి మళ్ళీ ఒకళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళకి ఎంతమంది హెల్ప్ చేశారు. అది మీనరాశి యొక్క తత్వం. ఆ చాప కిందకి పైకి ఎందుకు ఉందంటే రీజన్ అది, వాళ్ళు డౌన్ పరిస్థితులు ఉన్న పైకి మళ్ళీ వస్తారు. అంటే వీళ్ళ గురించి కొంచెం ఎక్కువ చెప్తున్నా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా సఫర్ అయి ఉన్నారు, చాలా కాల్స్ వచ్చేసింది అనమాట. అయితే వీళ్ళకి ఉన్న హ్యాపీ న్యూస్ ఏంటంటే క్రైసిస్ పాయింట్, మోస్ట్ టఫ్ అయిన పాయింట్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా అంటే ఇలా సైకిల్స్ తిరుగుతూ ఉంటుంది కదండి, మా క్రిటికల్ పాయింట్ అంటారు, ఆ క్రిటికల్ పాయింట్ లాస్ట్ ఇయర్ టచ్ చేశారు. ఇక అంతా వీళ్ళకి గ్రోత్ ఉంటుంది, మంచి జరగబోతుంది, ఇక అంతా వీళ్ళకి ప్రాస్పెరిటీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. అందుకని ఆదాయం 14, వ్యయం 11, అది ఓవర్కేం రాలా, ఇన్ని ఇబ్బందులు పడిన తర్వాత ఎఫ్ఐఆర్లు వచ్చినాయి అనమాట. అలానే రాజ్యపూజ్యం 7, ఇప్పుడు ఓవర్కేం రాలా, ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఇన్సిడెంట్లు అన్ని వేడిన తర్వాత ఇప్పుడు రిలాక్స్ అయ్యి ఇప్పుడు వస్తుంది అనమాట. అది 10 తిట్లిన తర్వాత 11 ఓకే అంటే బాగుంటుంది కదా. అందుకని రాజ్యపూజ్యం ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. అలానే అవమానం అనేది ఎవరు లేరు, అంటే దే ఆర్ ఇన్ ద ప్రోగ్రెసివ్ ట్రాక్ లో ఉన్నారనమాట. ఇది వీళ్ళకి. తర్వాత వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఫస్ట్ హౌస్ లో శని ఉండటం తోటి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు వీళ్ళు. కొత్తగా బిజినెస్లు చేయటం, కొత్తగా ఎవరైనా లైఫ్లోకి వస్తే రిలేషన్షిప్ పేరుతో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, కొత్తగా ఏమీ చేయకూడదు. ప్రతి కొత్తది వీళ్ళకి ఒక దేవదూతల్లాగా ఇలా ముందు కళ్ళ ముందు కనిపించేసి అవకాశాలన్నీ ఊరించేసి అవన్నీ తీసేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు జంప్. ఆ తర్వాత వీళ్ళు డెమోన్ లాగా కనిపిస్తారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. 2 స్టెప్పులు జీవితంలో ఎనిక్కే వేసేయండి, వచ్చిన నష్టం ఏమీ లేదు. హ్యాపీగా కూర్చోండి భార్యతోటి పిల్లలతోటి. తిన్నా కానీ మీకు వచ్చిన ఖర్చు పెద్ద ఉండదు. ఇంటికి తింటే ఎంత అవుతుందండి ఖర్చు? 1-2 లక్షల కంటే ఏమైనా ఎక్కువ తింటారు చెప్పండి? వీళ్ళు కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసి బిజినెస్లు చేసి ఆ లక్షలు పోగొట్టుకుంటే ఏమవుతుందండి, మళ్ళీ ఆ లక్షలకు మళ్ళీ అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టుకొని ఇలా రాంగ్ ట్రాక్ లో పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బిజినెస్ చాలా సింపుల్ గా హంబుల్ గా ఉండటం అవసరం. గురువు వీళ్ళకి జూన్ వరకు నార్మల్ గా ఉన్న, జూన్ తర్వాత వీళ్ళకి గురువు 5వ స్థానంలోకి వెళ్ళి మహాభాగ్య యోగం రాబోతుందండి. జూన్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనే రాహు వీళ్ళకి 12వ స్థానంలో ఉండి విపరీత వేద ఉండటం తోటి రాహు వీళ్ళకి ఫారిన్ లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ కనెక్షన్ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ హౌస్ లో శని ఉండటంతో ఏమవుతుందంటే మతి భ్రంశో అంటారు. అంటే మైండ్ చాలా యాక్టివ్ గా ఉండదు, అంటే ఎక్కువగా రిస్క్ తీసుకోలేరు, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అందుకని ఈ టైంలో కొత్తగా పనులు ఏమి చేయకూడదు, కొత్తగా పరిచయాలు అలాంటివి ఏమి పెట్టుకోకూడదు. హ్యాపీగా ఉన్న వాళ్ళతో ఉండండి. నోన్ ఎనిమీ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ది అన్నోన్ ఏంజల్స్. దూరంగా ఉండాలి. అందుకని ఏంజల్స్ దేవదూతలు వచ్చి ఇలా కళ్ళ ముందు కనిపించేసి వెళ్ళిపోతాం అంటే ఆ పోయేదాకానే, ఆ పోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు ఏమైపోతారు అర్థం కాదు. ఒక్కడ మాత్రం కొంచెం గుర్తు పెట్టుకోండి ఈ రాశి వాళ్ళు. తర్వాత వీళ్ళకి 5వ స్థానంలో గురువు రావటం తోటి అర్ధలాభం, ఐశ్వర్యం, స్వకర్మరతి హర్షితం, సదా స్వజన సౌఖ్యం, పంచమ స్థాదేత్ గురువు అంటారు. గురువు వీళ్ళకి మహాభాగ్యాన్ని తాగబోతున్నారు. మహాభాగ్యం అంటే ఏంటి? అర్ధలాభం, ఫైనాన్షియల్ గా బాగుంటుంది. తర్వాత ఐశ్వర్యవంతంగా ఉంటుంది. స్వకర్మరతి హర్షితం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి చక్కగా అప్రిషియేషన్స్ వస్తుంది. తర్వాత సదా స్వజన సౌఖ్యం, వీళ్ళు చుట్టూ ఉన్న జనాలకి చక్కగా వీళ్ళు కంఫర్టబుల్గా ఉండి సౌఖ్యంగా సుఖంగా ఉంటారు అని మనకి మహాభాగ్య యోగం రాబోతూ ఉంది.
అలా వీళ్ళకి రాహు 12వ స్థానంలో ఉండటంతో ఏదన్నా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఫారిన్ రిలేటెడ్ ఇన్కమ్, ఫారిన్ రిలేటెడ్ సోర్సెస్, అబ్రాడ్లో ఎన్ఆర్ఐలు వీళ్ళ తలుపున ఉన్న వాళ్ళకంతా బాగానే ఉంటుంది. అయితే అన్ని కార్యాలకి ఆటంకాలు వస్తుంటుంది. గుర్తుపెట్టుకోండి, హర్డిల్స్, నాట్ కట్టింగ్ అయితే కాదు, కానీ ఆటంకాలు వస్తూ ఉంటుంది. కొంచెం పేషెన్సీగా హ్యాండిల్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే గ్రహస్థితిని బట్టి జూన్ తర్వాత మహాభాగ్య యోగం రాబోతూ ఉంటుంది. ఈ లోపు వీళ్ళకి ఇంకా ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు. కానీ ఆల్ టఫెస్ట్ పాయింట్స్ అన్ని దాటుకొని, అంటే ఏమంటారు, నదిని సగం దాటి ముందుకు వచ్చేసారు. కాస్త ఓపిక పడితే సరిపోతుంది. బాగా చెప్పారు, ఎలా చేస్తే బాగుంటుందండి. డెఫినెట్లీ. గ్రహాల స్థితి తెలియజేశారు గురువు గారు. మరి నక్షత్రాల స్థితి ఏంటి, ఎలా ఉంది అంటారు? వీళ్ళకి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఇందులో ఉంటుంది. పూర్వభాద్ర వాళ్ళకి సంతోషంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది, ధన వృద్ధి, ధనలాభము, సుఖము. చూసారు, అన్ని పాజిటివ్ వర్డ్స్, ఎక్కడ అసలు ఒక్క నెగిటివ్ కూడా లేదు. కొంచెం లాస్ట్ ఎండ్ లో హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం అవసరం. రెండోది, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, రాజ్యలాభం ఉంది, హెల్త్ బాగుంటుంది, ధనలాభము, సుఖము ఉంటుంది. అక్టోబర్ మంత్లో వీళ్ళకి, లేదంటే మేకు లేదంటే అక్టోబర్ ఇయర్ ఎండ్లో వీళ్ళు ఏదైనా కనుక ఒక డ్రీమ్ ప్రాజెక్టు, బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తే అది ముందుకు పోకుండా అంతటా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని బిగినింగ్ నుంచి నేను చెప్తున్నాను ఏమనంటే, డ్రీమ్ ప్రాజెక్ట్తో అన్నోన్ పనులు చేయకూడదు. ఇలాంటి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈలోపు టైం వేస్ట్, ధనం వేస్ట్, అన్ని వేస్ట్ అవుతుంది కదా. అసలు ఏమి చేయకుండా ఉంటే ఏమి ఉండదు కదా, మాక్సిమం తిండి ఖర్చు అవుతుంది. రేవతి నక్షత్రం వాళ్ళు సంతోషంగా ఉంటారు, ధన ప్రాప్తి ఉంది, హెల్త్ బాగుంటుంది, ధన లాభము, సుఖము, అన్ని విధాలా బాగుంది వీళ్ళకి. సో వీళ్ళకి ఒకే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ టైంలో కొంచెం క్రైసిస్ని ఫేస్ చేస్తారు. వీళ్ళు కూడా ఏదైనా కనుక డ్రీమ్ ప్రాజెక్టు ఏదైనా ఉంటే ఆ టైంకి అది ఆగిపోతుంది అంటే ఇంకా ముందుకెళ్ళదు. దీనికి మరణ తుల్యం అంటారు పేరు. మరణం అంటే ఏంటంటే స్ట్రక్ అయిపోవటం, ఇంకా పోదు, ఇంకా ఆ తర్వాత ఎంత నెట్టినా. మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదు, స్ట్రక్ అయిపోతారు. అందుకని వీళ్ళు ఏదైనా కనుక కొత్త పని స్టార్ట్ చేసినా, కొత్త పరిచయాలు ఉన్నా, ఇంకొకటి ఏదైనా ఉన్నా కానీ ఆ టైంలో బ్రేక్ అయి మొత్తం బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఒక ఏమంటారు, ఒక ఎస్కలేషన్ పాయింట్ ఉంటుంది కదా, ఆ టైంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. వీళ్ళు శని యొక్క ప్రభావం ఇంకా ఉంది కాబట్టి రిలాక్స్, మెడిటేషన్, ఆల్ దోస్ థింగ్స్ చేస్తే బాగుంటుంది. మరి మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి గురువు గారు? సో ఈ పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండాలి, ప్రతి పండగ జరుపుకోవాలి, ప్రతి దానికి చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఉత్సాహంగా ముందు ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయటం మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో శనికి సంబంధించి శని పిప్పలాద స్తోత్రం ఉదయం, సాయంత్రం, సూర్యోదయం, సూర్యాస్తమయం చదువుకోవాలి, హనుమాన్ చాలీసా చదువుకోవాలి, నవగ్రహాల చుట్టూ తిరగాలి, శనికి తైలాభిషేకం చేసుకోవాలి, తర్వాత శనికి పాశుపతాభిషేకం చేసుకోవాలి, శనికి తైలాభిషేకంతో పాశుపతాభిషేకం కూడా చేస్తారు, శనికి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి, తిరునల్లార్ ఖచ్చితంగా తమిళనాడులో దర్శనం చేసుకుంటూ రావాలి. ఇవన్నీ చేయాల్సిందే, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. మనకి జూన్ తర్వాత గురువు వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తున్నారు. బట్ ఈలోపు ఒక్కసారి ఆశ్రమాలకు కానివ్వండి, మఠాలకు కానీ వెళ్ళేసి అక్కడ కొంచెం స్టే చేసి భగవద్గీత ఇలాంటి ఆధ్యాత్మిక చంద్రంతో ఉండి వీళ్ళకి చదువు నేర్పిన గురువులు, పెద్దవాళ్ళు, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఉత్తమం. ఈలోపు వీళ్ళు ఒకసారి కోటప్పకొండ గుంటూరు దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. దక్షిణామూర్తి అవతారం కొండ మీద, అక్కడ గురువుకి హోమం కూడా చేస్తారు దేవస్థానం వాళ్ళు, చాలా తక్కువ రేట్లు, చాలా బాగా చేస్తారు. అలా దక్షిణామూర్తికి హోమం ప్రతి గురువారం చేసే ఏకైక టెంపుల్ ఎక్కడ లేదు, అదొకటే ఉంది ప్రపంచంలో. అసలు దక్షిణామూర్తి గుడే ఎల్లోనిగా ఉన్నది అదొకటే. అక్కడికి వెళ్ళి మళ్ళీ శనగలు ఇవన్నీ దానం చేస్తుంటే బాగుంటుంది. సో వీటితో పాటు నేనేం చెప్తానంటే, లాస్ట్ హోల్ ఇయర్ అంతా చాలా మంది కాల్స్ ఎక్కువ వచ్చాయి అనమాట, డైలీ 1 or 2 ఈ రాశి నుంచే. నాకున్న ఈ అనుభవం 3 years నుంచి ఉన్న అనుభవం, అందులో ఎస్పెషల్ లాస్ట్ ఉన్న అనుభవంతో కొన్ని డిఫరెంట్ అయిన జాతకాలు ఉంటాయి. అవి చాలా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ మ్యారేజెస్ బ్రేక్ అయిపోయి ఉంటాయి, లీగల్ నోటీస్ సర్వ్ చేసేసుకొని ఉంటారు, బిజినెస్లు పెట్టి లాసులు వచ్చేసి రోడ్డు మీద పడే అంత స్టేజ్ దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలానే కొంతమంది నమ్మించి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యో వీళ్ళని నమ్మి పెట్టామండి బిజినెస్లో, అటు చూస్తే డబ్బులు పోయినాయి, ఇళ్ళు పోయారండి, ఏంటండి అని ఇలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయిన కేసులు నేను చాలా హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. కొంతమంది నా దగ్గర ఫీజు కట్టడానికి కూడా లేక ఫోన్లు ఒట్టి చేసి ఏడ్చిన వాళ్ళు కూడా చూసాను నేను. అయితే చాలా రేర్ కేసులు అవి. ఏమంటే పరిహారాలు కూడా ఒక బిగినింగ్లో సెన్సైజ్ చేసుకుంటే బాగుంటుందండి.
అంతా అయిపోయి సఫర్ అయిపోయి డైవర్సులు తీసుకొని అప్పుడు జాతకానికి వెళ్లకుండా ఆ తల్లిదండ్రులు కొంతమంది చేస్తుంటారు, ఎన్ఆర్ఎల్ అక్కడక్కడ ఉంటారు, వీళ్ళ తల్లిదండ్రులు జాతకం చూపించుకుంటుంటారు, అప్పుడు ఆల్రెడీ సిచ్యువేషన్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ పెట్టి డబ్బులని అయిపోయిన తర్వాత ఇంక ఉపయోగం ఉంది. ముందుగానే ఎంత డబ్బులు పోయి ఉంటాయి, 10 లక్షలు పోయి ఉండొచ్చా, 20 లక్షలు, అంటే మినిమం ఒక బిజినెస్ 15-20 లక్షలు లేకుండా ఏ బిజినెస్ రాదు. అందులో మన ఐటీ సాఫ్ట్వేర్ అవి చేసి డిగ్నిటీగా ముందు పెడతారు, హైఫైలో స్టార్ట్ చేస్తారు, సహజం అలానే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత రాకపోతే మనస్పర్ధలు వస్తాయి, ఎంత డబ్బు పోయి ఉంటుంది చూడండి. అందుకనే బిఫోర్ ఎప్పుడు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఖర్చు అవుతుంది కన్సల్టేషన్ ఫీజు. ఆ వారు చాలా క్లారిటీ వస్తుంది, లైఫ్ సేవ్ అవుతుంది. అవును గురుగారు. నా దగ్గరకు వచ్చిన జాతకం ఖరాఖండి చెప్తా, మీకు బిజినెస్సా జాబా డబ్బులు సంపాదించటమా, నా దృష్టిలో ఆల్ ఆర్ డిఫరెంట్. మీకు జాబ్ పోతుంది కాబట్టి బిజినెస్ చేయాలనుకుంటారు, ఆ బిజినెస్లో ఇంకా పోగొట్టుకుంటే జాబ్ చేసినా ఏది చేసినా కానీ అసలు ధనం ఎలా వస్తుంది, ధనం ఎలా వస్తుందో చూసుకోండి ముందు. ధనం ఎలా వస్తుంది, అసలు మీ ధనానికి ఎన్ని రకాల పారామీటర్స్ ఉన్నాయి, 9 రకాల ధనాలు ఉంటాయి మన జ్యోతిష శాస్త్రంలో. అందుకని ఇండియన్స్ ఆర్ ఎవర్ రిచ్. మనకి 17th century వరకు ఎంతమంది పరిపాలించినా ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ రిచ్ కదా. బంగారం అంటే ఏంటి ఇది కాదు. అయితే మన అన్ఫార్చునేట్లీ అది వదిలేసుకున్న ప్రెషస్ నాలెడ్జ్ని. జ్యోతిష శాస్త్రంలో ధనానికి సంబంధించి సంపాదించుకోవడానికి 9 రకాల మార్గాలు, అందులో మనం చేసేది 2, జాబు బిజినెస్ 2. మరి ఇంకా మిగతా 7 ఏంటి అవి తెలుసుకోవాలి కదా. అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బ్యూటిఫుల్ సైన్స్ జ్యోతిష శాస్త్రం, సైన్స్ బియాండ్ సైన్స్. అందుకని ఇండివిజువల్ గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది 35 to 45 ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాను నేను. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, అది వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్, బట్ అది కాదు. జ్యోతిష శాస్త్రంలో యూ హ్యావ్ ద మోర్ ఆబ్లిగేషన్స్. పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కనేసి ఆ తర్వాత జాబులు చేసుకుంటే కాదు. దెర్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ యువర్ లైనేజ్. మీకు జన్మలు ఇచ్చిన మీ పైన వాళ్ళకి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి, సమాజానికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి. ఈ సమాజానికి ఉన్న రెస్పాన్సిబిలిటీ గ్రహ దోషాలు. అలానే తల్లిదండ్రులకు, మీ వంశానికి, నువ్వు భూమి మీద రావడానికి వచ్చిన వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఇవి శాపాలు, పితృశాపం, మాతృశాపం, స్త్రీ శాపం, ఇలా ఇవన్నీ బ్లాకేజెస్ అంటారు. ఇవన్నీ బ్లాకేజెస్ టు గ్రో అనమాట. ఈ ఏలినాడు శని ఉన్న టైంలో వీటి యొక్క ఇంపాక్ట్ ఇంకా యాడ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ అది వీక్ ఉంది, దీనికి ఇంకా యాడ్ అయిపోతుంది. అందుకని ఎవరైనా ఈ ఏజ్ బ్రాకెట్ లో ఉండి ఎక్స్ట్రీమ్ గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు రీజనెంట్ అని తెలుసుకొని తగు పరిష్కారాలు 1-2 సార్లు చేసుకోవాలి, ఒకసారి కాదు, 1-2 సార్లు చేసుకుంటూ ఉంటే ఈ యొక్క తీవ్రతను చాలా వరకు తగ్గుతుంది అనమాట. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవు కదండి. సమస్య ఉంటుంది, విచ్ కెన్ బి బేరబుల్. సమస్య అసలు భరాయించలేకుండా పోతే. ధన్యవాదాలు గురుగారు. ఏంటంటే 12 రాశుల్లో అన్ని రాశుల వారి గురించి చాలా క్లుప్తంగా వివరించారు. చిట్ట చివరి రాశి అయిన మీనరాశి గురించి కూడా చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసేసి పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. ధన్యవాదాలు సంధ్య గారు. మీకు అలానే మీ కుటుంబానికి సుమన్ టీవీ మనకు ప్లాట్ఫామ్స్ ఇచ్చారు. టెక్నీషియన్లు వీళ్ళంతా కూడాను పరాభావ నవ సంవత్సరంలో అందరికి అష్టైశ్వర్యాలు కలగాలి, అందరికి భోగభాగ్యాలు కలగాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. థ్యాంక్ యూ గురుగారు ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. నమస్తే గురుగారు. నమస్తే.